ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషవాణి, గణితవాణి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషవాణి. కర్కట రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. కర్కట రాశి వాళ్ళు ఎవరైనా కానీ విదేశీ ప్రయాణం పోవాలనుకున్న వాళ్ళు స్వామివారికి నమస్కారం చేసి రండి. మీరు తప్పనిసరి ఈ దేశం కాక వేరే దేశం తప్పనిసరి వెళ్తారు. విదేశీ ప్రయాణం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే పని చేయాలనో, బిజినెస్ చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, అక్కడ వెళ్ళి చదవాలన్నా, ఏదైతే అనుకొని అక్కడికి వెళ్తారో అవుట్ ఆఫ్కి, మీరు తప్పనిసరి వెళ్ళిన పని వెళ్ళినట్టు సాగిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు చాలా ఆశ పెట్టి మీ మీద చాలా ప్రేమతోన ఎక్కడో అక్కడో అప్పో సప్పో తీసుకొని ఎవరి దగ్గరనో అంత ఇంత బాగా తీసుకొని మీకు మంచిగా ఆ దేశం కాక ఆ దేశం పంపించిన తర్వాత అక్కడ నుంచి మీరు కూడా మంచిగా ధ్యానం పెడతారు. ఏమని ధ్యానం పెడతారు? మా పెద్దలు నా మీద ఎంతో ప్రేమతోన పంపించుంటూ నేను ఒక 10 రూపాయలు సంపాదించే దగ్గర 100 రూపాయలు సంపాదించుకోవాలి, 100 దగ్గర 1000 రూపాయలు సంపాదించుకోవాలి, మా పెద్దల ముందులో పోయి నిలబడాలి, నేను అనుకున్న సాగేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి పక్క జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము అవుట్ ఆఫ్ వెళ్ళిన వాళ్ళు, మళ్ళీ వచ్చిన వాళ్ళు, మళ్ళీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళవచ్చు. స్వామివారికి చిలుకూరు బాలాజీ స్వామికి దర్శనం చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఈ కర్కట రాశి వాళ్ళు ఎప్పుడు ఒకటే ఒక కోరిక ఏమనుకుంటారంటే, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరు ఒకటి ఐకమత్యంగా నడిచి పైమెట్టి లెక్కాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలని మనసులో ఉంది. కానీ ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే ఇల్లు గురించి చాలా ప్రయత్నం చేస్తుంటారు, కానీ అస్సలు అవుతలేదు. దగ్గర దాకా వస్తుంది, అది ఏదో మాట్లాడుతుండ్రు, చేసుకుంటాం అనుకుంటున్నారు, వాళ్ళు ఇస్తామంటున్నారు, మళ్ళీ ఏమవుతుందో ఉల్టా పల్టా అవుతుంది, వదిలిపెడుతుండ్రు, అస్సలు అవుతలేదు. ధర కుదరకపోతే జాగ నచ్చుతం లేదు, జాగ నచ్చితే ధర కుదరతం లేదు, డబ్బులు ఎక్కువ, చాలా బాధపడుతుండ్రు. అవుతుందో కాదు, ఇది కొనేదేదో ఒకప్పుడు కొంటుంటే చాలా బాగుండే కదా, అప్పటి నుంచి ఏమి కొనలేము, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, అసలు అవుతుందా కాదా అనుకుంటున్నారు. కానీ తప్పనిసరి అవుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. కోపం వచ్చిందనుకోండి, దబదబ ఇంట్లో ఎట్లంటే అట్లా అరవడమే, ఎవరి మీద అంటే వాళ్ళ మీద అని, పెద్ద చిన్న మీరు చూడరు. కోపం వస్తే కొంచెం ఎక్కువ, కోపం పోతే ఇక అందరూ చాలా ప్రేమతో చూస్తారు. ఎవ్వరికి కడుపుకి ఆకలి ఉండకుండా ఎవరికి ఉండనియరు. అందరు కడుపు నిండా తినాలి, ఇంట్లో హాయిగా ఉండాలి, హ్యాపీగా నడవాలి, పొదగల లేవాలి, కష్టం చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, మళ్ళీ కడుపు నిండా తినాలి, పనికి వస్తుంది, పాపం వస్తాయి, 12 వస్తాయి, ఆ దానికి కుడుక అప్పుడు 4 రాళ్ళు వెనుక పెట్టుకొని అప్పుడు ఖర్చు చేయాలని, ఇలాంటి ఉద్దేశం మీ దగ్గర చాలా బాగుంటుంది. చాలా పైకి రావాలి, పై మెట్టు లెక్కాలనేది ఇలాంటి కోరిక. మా పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది, పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం గుడుక 10కి 10 మనం గుడుక జమ చేసి, మళ్ళీ ఒకటి ఏం చేయాలంటే 10 రూపాయలు పెద్దలు సంపాదిస్తే మనం గుడుక ఒక 5 రూపాయలు 10 రూపాయలు సంపాదిస్తే చేయికి చేయి తోడు ఎట్లా ఉంటుందో, అలాగే మనం గుడుక సంపాదించిన ఆస్తికి పెద్దలు సంపాదించిన ఉన్న కొంత ఆస్తికి చాలా బాగుంటుంది కదా. మనకు ఎవరు పేరు పెట్టారు, మా పెద్దలు చాలా పేరు తీసిన వాళ్ళు, మనం గుడుక పేరు తీసిన వాళ్ళమని ఆలోచన చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. భార్య బిడ్డల గురించి, పిల్లల గురించి, పెద్దల గురించి, అమ్మాయికి ఒక ఇంటికి చేసి ఇచ్చిన అమ్మాయి గురించి, ఒక అమ్మాయి చేసుకొచ్చిన అమ్మాయి గురించి ప్రేమగా చూసుకుంటారు. మీరు చాలా ప్రేమతోన సంసారం లోపల ఏమన్నా చెడగంతలు అట్టిట్లా అయితే, ఉల్టా పల్టా అవుతుంటే, ఇంటిలో ఒక అమ్మాయికి ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఉల్టా పల్టా అవుతుంటే మీరు చాలా బాధపడుతుంటారు. వాళ్ళకి ఎలా చెప్పాలి, మేము కూతురికి ఇచ్చిన వాళ్ళం, వాళ్ళకి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఇట్లా బాధపడతారు. అమ్మాయికి చేసుకొచ్చిన వాళ్ళు, కోడలికి చేసుకొచ్చిన వాళ్ళు కానీ మళ్ళీ ఎలా ఆలోచిస్తారంటే, అమ్మాయి మా కూతురు ఎంతనో చేసుకొచ్చిన కోడలంతా చాలా ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళ ఇంటికి పోతే మనం కూడా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారు, వాళ్ళు చాలా మర్యాద గల వాళ్ళు, అమ్మాయికి ప్రేమగా చూసుకోవాలని కూడా చేసిచ్చిన అమ్మాయి కూడా ఆలోచిస్తారు, చేసుకొచ్చిన అమ్మాయి కూడా మీరు మంచిగా ప్రేమగా చూసుకుంటారు. గ్రేట్, ఇది మీరు దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంది. ఈ కర్కట రాశి వాళ్ళు అందరికీ ప్రేమగా చూసుకుంటారు. పగవాడు వచ్చి ఇంటి ముందర నిలబడగానే మనకి పిలిచి ఇంత అన్నం పెడతారు, లేకపోతే ఇంత గ్లాసు నీళ్లు తాపిచ్చి ప్రేమతోనే మాట్లాడిపించి పంపిస్తారు.
7 కొండల మెట్లు ఇప్పుడు మీరు లెక్కేది ఉంది. 7 కొండల మెట్లు మీరు లెక్కాలి. సాక్షాత్తంగా ఆ శ్రీమన్నారాయణుడు అంటే సామాన్య మాట కాదండి. 7 కొండల వాసుడు అంటే సామాన్య మాట కాదు. అది వైకుంఠం, సాక్షాత్తంగా వైకుంఠం. ఆ వైకుంఠానికి పోయి వచ్చిన వాడు వాని నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. మళ్ళీ జీవితంలో ఇంకా రాదు ఆ దరిద్రం. కొందరు ఏమంటారంటే, నేను ఎన్నిసార్లు కొండలెక్కినయ్యా, చాలాసార్లు కొండలెక్కినా, నేను లెక్కినా, నా పిల్లలు తీసుకుపోయినా, మా భార్య తీసుకుపోయినా, నా తల్లిదండ్రులు అందరికీ తీసుకుపోయి కొండలు ఎక్కితే అది నా గతి ఉంది, ఏ మారింది అనుకుంటున్నచ్చు. అది తప్పు. దానికి వెళ్ళింది అది మీ కాలకంటకం ఎంత తెగింది ఉంటే అంత తెగింది. అది వెళ్ళకుండా ఉంటే మళ్ళీ ఇంకేం జరుగుతుండను. అది భగవంతుడికి అన్నిటికీ కాపాడి ఈ లెవెల్గా పెట్టిండు. ఎవరి ముందల తల వంచకుండా, ఎవరి ముందల చేయి చాపకుండా మీకు ఒక లెక్క ప్రకారం నడిచిండు పెట్టిండు కదండి. ఇది చాలా గ్రేట్. ఇలాగే నడవండి, చాలా బాగుంటుంది. ముందల చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే అందరి గురించి ఆలోచిస్తున్నారు. ఇంట్లో చిన్న పెద్ద అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలి ఆలోచిస్తున్నారు కదా. అలాగే మంచిగా ఉంటారు. కానీ 7 కొండల వాసునికి మాత్రం తప్పనిసరి ఈ కర్కాటక రాశి వాళ్ళు దర్శనం చేసుకుని రావాలి. చాలా బాగుంటుంది. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. మీకు దరిద్ర గడియ చాలా చెడ్డగొచ్చి కూస్తున్నది. మీకు చాలా దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉందంటే పెద్ద నెత్తి మీద బరువు ఉన్నది. ఈ బరంతా ఎలా దించుకోవాలి, ఎలా నడవాలి, ఏం చేయాలనేది ఆలోచన చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ఆలోచన ఆనుకున్నట్టు ఆలోచన జరుగుతుంది. నిదానం, తొందరపడవద్దు. ఈ సంవత్సరం అంతా మీకు ఏముందంటే జర కష్టమే ఉంది. లాభం తక్కువ, లుక్సాన్ ఎక్కువ, రావడం తక్కువ, ఖర్చు కావడం ఎక్కువ, మనసు శాంతంగా ఉండకపోవడం, ఒకటంటే ఒకటి జరగడం, ఇది కాగితనే ఉంటుంది. కానీ ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.